నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెట్టేస్తాం. జగన్ను అద్భుతమైన స్కామ్ మాస్టర్గా అభివర్ణించిన నారా లోకేష్. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం. మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవంలో వెల్లడించిన కోలగట్ల. గతమెంతో ఘనం, నేడు గగనం. హిమాలయాల నుండి అధపాతాళానికి పడిపోతున్న జిల్లా తెలుగుదేశం పార్టీపై వాజీ ప్రత్యేక కథనం. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వం. ఊరి నిండా ఫ్లెక్సీలే తప్ప అభివృద్ధి కనబడడం లేదన్న అశోక్ గజపతిరాజు. ఇక వివరాలకు వెళ్తే, పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. ఈరోజు నెల్లిమర్లో జరిగిన శంకరావ సభలో మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెట్టి మీకు సీట్ లేకుండా చేస్తామని సీఎం జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలా చేస్తామో చూపిస్తామని చెప్తూ ఒక కుర్చీని మడత పెట్టి చూపించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన కార్యకర్తలు, నాయకులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. రాజధాని ఫైల్ సినిమా అన్నా, రైతులన్నా జగన్కు భయం వేస్తుందని, ఆ సినిమాను ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్ల వద్దకు పోలీసులను పంపించారని ఆరోపించారు. 3 రాజధానులని అన్నారు. ఉత్తరాంధ్రలో ఒక ఇటుకైనా వేశారని లోకేష్ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలు చేశాక ఓటు అడుగుతామని అన్నారు. ఇప్పుడు ఆ దుకాణాల వద్ద చర్చ పెట్టుకుందాం, దమ్ముంటే రండని సవాలు విసిరారు లోకేష్. ప్రభుత్వమే అధికారులు నియమించి టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా కనబడడం లేదని చలోక్తులు విసిరారు. జగన్ అద్భుతమైన స్కామ్ స్టార్ అని అభివర్ణించారు. నేను హామీ ఇస్తున్నా, అన్న ఎన్టీఆర్ అంతనో బాబు గారు అంత పేరు నాకు వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి నేను ఏనాడు చెడ్డ పేరు తీసుకురాను. ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పార్టీ కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఫోన్ చేసి, లోకేష్ నీకు ఒక అన్నగా నిలబడతాను, నువ్వు అధైర్యపడద్దని నాకు చెప్పిన వ్యక్తి పవన్ అన్న. దాని తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలంటే ఈ ప్రభుత్వం ఆయన విమానానికి పర్మిషనే క్యాన్సిల్ చేసి రోడ్ మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే 3 గంటల సేపు బార్డర్లో ఆపేశారు ఆయన. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇక్కడున్న పసుపు సైన్యాన్ని, జన సైనికుల్ని ఒకటే కోరుతున్నా, ఈ పేటిఎం కుక్కలకి పనిపాటు ఉండదు. 5 రూపాయలు అకౌంట్లో వేస్తే మన మధ్యన చిచ్చు పెట్టేదానికి సిద్ధంగా ఉంటారు. మనందరం అప్రమత్తంగా ఉండాల. మన మధ్యలో ఎవరిని రానికూడదు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి గట్టిగా పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇచ్చాం, ఇప్పటికీ అందరి చేతుల్లో ఉంది. అదేవిధంగా కిట్ లోపల 25 చొప్పున క్యాలెండర్లు ఇస్తున్నాం. అంటే ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇలా మీకు 10 పంపిస్తాం. అంటే మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని 25 ఇచ్చాం. ఇలా 10 సెట్లు అంటే 250 ఇస్తాం. మీ పైన ఉన్న బాధ్యత వచ్చే 5 రోజుల్లో ఈ క్యాలెండర్
మీ కింద ఉన్న ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. ఆఫర్ స్వీకరిస్తున్నారా? ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? ఆ క్యాలెండర్ ఎందుకు ఇచ్చామంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సూపర్ 6 హామీలు మనం నిలబెట్టుకుంటాం. తిరిగి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చూడమ్మా క్యాలెండర్ ఆనాడు మీకు ఇచ్చాం, ఆ 6 హామీలు ఈరోజు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో మనం బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేశాం. మీ అందరూ తెలుసు ఈ కార్యక్రమాలన్నీ టెక్నాలజీతో జోడించాం. సో ఎవరు బూత్లో బాగా చేశారు, ఎవరు బూత్ బాగా చేయలే, ఏ యూనిట్ అధ్యక్షుడు బాగా పనిచేశాడు, ఏ క్లస్టర్ అధ్యక్షుడు పడుకున్నాడు నాకు ఫోన్లో తెలిసిపోతాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, ఇచ్చిన కార్యక్రమాలు జయప్రదం చేయండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. సీనియర్లు జూనియర్లు నేను గౌరవిస్తా, దాంట్లో నాకు ఎలాంటి ఆలోచన లేదు, చాలా క్లారిటీ ఉంది. ఇద్దరిని నేను సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. సో ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరి బూత్లో అయితే పనులు బాగా జరిగి రాబోయే రోజుల్లో మంచి మెజారిటీ ఇస్తారో వాళ్ళకి పెద్దపీట వేస్తాం, వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వెల్లడించారు. ఈరోజు 32, 49 డివిజన్లో నాయుడు కాలనీ, గాజులాగలోని ఎస్సీ కాలనీలోని నూతనంగా ఏర్పాటు చేసిన కుళాయిలను ఆయన ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా కుళాయిలు లేక ఇబ్బందులు ఎదుర్కొనే స్థానిక ప్రజలకు ఊరట లభించినట్లయింది. కుళాయిల ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు వివిధ చోట్ల కుళాయిలు ప్రారంభించామని, దీని ద్వారా 700 మంది కుటుంబాలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. 23 లక్షల రూపాయలు వెచ్చించి వివిధ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. 15,000 కిలోమీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మించిన తర్వాత 3 డివిజన్లకు మంచినీటి సమస్య లేకుండా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాటర్ కనెక్షన్లు ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ జరిగిందండి. అలాగా ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతుందంటే ఈ 2004 నుంచి 2019 వరకు గత గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నది. 5 రోజులకు కూడా ఒకసారి కూడా వాటర్ ఇచ్చిన ఇది లేదు. ఆ రోజు వాటర్ కొలాయి వాటర్ అంతే ఎక్కడో మనకి ఫారెన్లో వాటర్ బాటిల్ కొన్ని పరిస్థితి వచ్చింది అందరికీ. ఈరోజు రోజు తప్పించి రోజు ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి లైన్కి, ప్రతి ఈ నియోజకవర్గంకి అందరికీ 50 డివిజన్లు కలిపి ఈరోజు ఆయన పెద్ద అభివృద్ధి పీఠం వేసి ప్రతి ఇంటికి వాటర్ కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కావలసినంత స్టోరేజ్ పుష్కలంగా మంచినీరు అందజేయగలమని ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత 50వ డివిజన్కి సంబంధించి 36 లక్షల రూపాయలతో ఒక పైప్ లైన్ వేయడం జరిగింది. అలాగని ఈరోజు 23 లక్షల రూపాయలు పెట్టి యువతలో ఒక పైప్ లైన్ వేయడం జరిగింది. పాత పైప్ లైన్లు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా కొళాయి కనెక్షన్లు ఇచ్చి నూతన కొళాయిలు వేయడం కూడా జరిగింది. ఇదంతా మేము చేస్తున్నాము అంటే మౌలిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అనుసరిస్తూ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో తిరిగినప్పుడు ఈ ప్రజలు చెప్పిన సమస్యల్ని ఒకటిగా పరిష్కారం చేస్తున్నాము. అలానే ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. మారుమూల సందుల్లో కూడా అభివృద్ధి ప్రజలకి చేరుగా తీసుకెళ్ళగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉద్యోగాలు లేక యువత వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందని నెల్లిమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కరోదు బంగారాజు
ఆరోపించారు. ఈరోజు నెల్లిమర్లో జరిగిన శంకారావం సభలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు హాయంలో భోగాపురం ఎయిర్పోర్టుకు భూసేకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజలను రెచ్చగొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ హాయంలో రెట్టింపు రేట్లతో భూ నిర్వాసితులకు న్యాయం చేశాం. దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాక 150 ఎకరాలను బినామీ పేర్లతో రాసుకుని డబ్బులు కాజేశారని ఆరోపించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయాలని కోరారు. చంద్రబాబు పవన్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బాగుపడాలి. అలా అని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదు, అభివృద్ధి ఆగకూడదు, ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా సాధించాలి, అక్కడ నిర్మించాలని చెప్పి మా పోసుపాటి అశోక్ గజపతి రాజు గారు, మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ ఉత్తరాంధ్రకి భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరుగుతుంది సార్. కాబట్టి మన నాయకుడు చెప్పిన మాటలు ఇటు రైతులు పాడవకూడదు, అభివృద్ధి ఆగకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట తీసుకుని ఎవరిని కూడా అధికారులు రానివ్వలేదు. అదంతా కూడా వైసీపీ ప్రాంతం. నా ఇంటి మీదకి 4 సార్లు దాడి చేశారు. నువ్వు అక్కడ ఆగిపోతే భూసేకరణ జరగదు, అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాదని చెప్పారు సార్. ప్రాణం పోయినా సరే అది అభివృద్ధి కార్యక్రమం ఖచ్చితంగా ఇక్కడ రావాలని చెప్పి ఊరూరు వెళ్ళి అందరికీ అర్థమయ్యేటట్టు బాధపరిచి 10 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి భూమికి తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 33,000 కొందరికి 30,000 కొందరికి పేమెంట్లు డబుల్ రేట్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా మనము మంచి చేయగలిగాము. పార్వతీపురం మంజం జిల్లా గుంజరాడ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన సీమల జయశంకర్ పరిస్థితి విషమంగా ఉందని భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆరిక కిరణ్ అనే వ్యక్తి అతి వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు. నీలకంఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటని, ఉత్తరాంధ్ర ప్రజల స్పీడ్ కూడా ఎక్కువేనని, మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు, తప్పు చేస్తే తాట తీస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరంలో జరిగిన శంకారావం సభలో తన మాటలతో తెలుగు తమ్ముల్లో ఉత్సాహాన్ని రప్పించారు. మా జోలికి రావద్దు మై డియర్ జగన్, 2 నెలల్లో నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లని, తాను తాడేపల్లి వైపు ఎప్పుడు వెళ్ళినా మేమని వినబడుతుందని పేర్కొన్నారు. జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పారు. చొక్కా చేతులు మడత పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. గుర్తిస్తున్నావా? జగన్ చెప్తున్నా, ఇటు పక్కన పసుపు సైన్యం, ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే మీ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం, ఉత్తేజం. మా జోలికి రావద్దు మై డియర్ జగన్, తొందరలోనే 2 నెలల్లో మీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా. ప్యాలెస్ పెళ్లి అండి, మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది. నేను అప్పుడు అది వెళ్తే మియావ నింపడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతులకు అండగా నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అంటే రైతుల్ని చూసినా భయం, ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్. అసలు రాజధాని పేరుతో ఎన్ని జీవితాలు తీసుకున్నారో
ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. కనీసం 30,000 ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అంతేకాదు ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చారు. ఆనాడు జగన్ గారు, పవన్ అన్న, మోడీ గారు కూడా ఏకంగా అమరావతిని మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు కనుకనే భూమిని ఇచ్చారు. ఆ రైతులను అడగడుగున ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైకో జగన్ ఈ మధ్యన ఒక్క విషయంలో మటుకు నిజం చెప్పాడండి. తనకి స్టార్ క్యాంపైనర్స్ లేరంట, జగన్ ఆయనకి స్టార్ క్యాంపైనర్స్ అంట. అందుకే జగన్ గారికి నేను మూడు ఛాలెంజ్లు విసురుతున్నాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, మీరు తీసుకొచ్చిన భూమి దుకాణం దగ్గరికి వెళ్దాం, అక్కడ మందు బాబులు అడుగుదాం మీ పరిపాలన ఎలా ఉందో. నువ్వు సిద్ధమా జగన్ అని సభాముఖంగా అడుగుతున్నా. సాక్షి వస్తే అడుగుదాం కూడా, సాక్షి సిద్ధమా అని, వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈరోజు ఆ భూమి దుకాణం దగ్గరికి వెళ్తే మందు బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిరుగుతున్నారో ప్రజలందరికీ తెలుసు. తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఏం తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా తల్లి? ఈరోజు ఊరూరు కాదు కదా, వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి. ప్రభుత్వ ఉద్యోగస్తులను అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. జగన్ అనే వ్యక్తి ఒక స్కామ్ స్టార్, అంటే అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుందండి. నిరుపేద కుటుంబాలకి ఇల్లే కాదు, ఏకంగా పట్టణాలు కట్టిస్తారని ఆనాడు చెప్పాడు. సెంటు స్థలాల పేరుతో 7,700 కోట్ల రూపాయలు దొబ్బేశారు. లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దొబ్బేసింది. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా ప్రతిదీ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ డబ్బులతో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ముఖ్యమంత్రి జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలో జరిగిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ విజయనగరంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీని చూసి కాకుండా తనను చూసి ఓటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే స్వామి ఊరి నిండా ఫ్లెక్సీలు వేసుకుంటున్నారని, ఏమి అభివృద్ధి చేశారని ప్రజలు ఆయనకు ఓటు వేయాలని అశోక్ ప్రశ్నించారు. నేను మీకు చెప్పక్కర్లేదు, కానీ మీరందరూ నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే స్థానిక శాసనసభ సభ్యులు తిరిగేటప్పుడు నా పార్టీని చూడకండి అని నన్ను చూసి ఓటు వేయమన్నా. నాకైతే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఏదైతే నన్ను చూసి ఓటు వేయడము, ఆయన మన అందరితో హేళన అంటున్నాడా లేదా ఏంటి అది మాలాంటి మనుషులకి అర్థం కాలే. ఇప్పుడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తా ఉన్నాం. ఆంధ్ర ఏంటి, ఆడుకో ఆంధ్ర. నిజంగా చెప్పాలంటే ఆంధ్రతో ఆడుకున్నారు. అయ్యా
స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడి నుంచి ఎత్తేసారు. అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్విమ్మింగ్ పూల్తో సహా అద్దెకి తీసుకోండి. అసలు యువత అందుబాటులో లేకుండా చేశారు ఈ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి విన్యాసాలు చూడడానికి స్పీకర్ గారు, మంత్రులు, సపోర్టర్స్ అందరూ వస్తారు, జలాసన చేస్తారు. పోనీ జలాసన మీకు నచ్చితే మీరు చెయ్యండి. మీకు చూడడానికి వచ్చిన మంత్రులు, స్పీకర్లు అందరు బాగానే ఉంది, వారికి పనిపాటు లేదు. మీరేదో ఒలింపిక్ ఛాంపియన్ అనుకుని ఉంటారు. వచ్చారు, మిమ్మల్ని చూశారు, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదంటే ఊరు నిండా ఫ్లెక్సీలే. ఆ ఫ్లెక్సీ చూస్తే అయ్యా మీకు చూసి ఓటు వేయాలా వద్దా అది చూసేవాడి విజ్ఞత. అయ్యా ఏం జరుగుతుందని మనం కొంచెం ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన విజయనగరం జిల్లా నేడు మంచుకోట్ల కరిగిపోయిన దుర్బల పరిస్థితుల్లో ఉంది. 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడింది. ప్రస్తుతం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ప్రాతినిధ్యం వహించని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీ హిమాలయాల నుండి అధపాతాళానికి అనుచందంగా ఉంది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తెలుగుదేశం పార్టీ జిల్లాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన విజయనగరం జిల్లా నేడు మంచు కోటలో కరిగిపోయిన దుర్భర పరిస్థితి. హిమాలయాల నుండి అధపాతాళానికి పడిపోయింది. 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడింది. నాగూరు నియోజకవర్గం నుంచి శత్రుచల్ల విజయరామరాజు, సతివాడ నియోజకవర్గం నుంచి పెనుమర్స సాంబశివరాజులో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచారు. మిగిలిన అన్ని నియోజకవర్గాలలోని పసుపు పరిమళించింది. 1985లో జరిగిన ఎన్నికలలో నాగూరు నుంచి శత్రుచల్ల విజయరామరాజు, గజపతి నగరం నుంచి వంగపండు అప్పలనాయుడు, సతివాడ నుంచి సాంబశివరాజు మినహా అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం పతాకం గర్వంగా రెపరెపలాడింది. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాగూరు, సాలూరు, బొబ్బిలి, పాలకొండ, సతివాడ మినహా మిగిలిన నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయ పతాకాన్ని ఎగురవేసింది. 1994లో జరిగిన ఎన్నికలలో తర్లా నియోజకవర్గం మినహా సతివాడతో సహా అన్ని నియోజకవర్గాలలోని తెలుగుదేశం విజయ దుందుబి మ్రోగించింది. 1999 ఎన్నికలలో 6 నియోజకవర్గాలలో తెలుగుదేశం, 6 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సాలూరు, గజపతి నగరం, భోగాపురం, తెర్ల మినహా మిగిలిన నియోజకవర్గాలలో వాటమి చవి చూసింది. 2009 ఎన్నికలలో విజయనగరం, ఎస్కోట తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం వాటమి పాలైంది. 2014 ఎన్నికలలో కురుపాం, బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం మరోమారు విజయబావుట ఎగరవేసింది. 2019 ఎన్నికలలో జిల్లాలో అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. జిల్లాలో టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎమ్మెల్సీ గాని టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించని గడ్డు పరిస్థితి నెలకొంది. జిల్లాలో అన్ని జడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోవడం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రతిబింబిస్తోంది. నాటి ప్రభంజనం నుండి నేటి పతనావస్థకు బాధ్యులెవరు? నాయకత్వ లోపమా, పార్టీకి శాపమా? ఉత్తరాంధ్రలో పక్క జిల్లాలలో చూస్తే శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం జిల్లా నుంచి 4 నియోజకవర్గాలలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. గత 5 ఏళ్లుగా పరిశీలిస్తే శ్రీకాకుళంలో దిగ్గజాలుగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, వీరికి తోడైన యువ నాయకత్వం గౌతు శిరీష, రామ్మోహన్ నాయుడు, ఆముదాల వలస నుంచి కూన రవికుమార్. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయడంలో నిత్యం ప్రజలలో ఉంటూ ఉద్యమాలు చేస్తూ తిరిగి సత్తా చూపించే స్థాయికి బలపడింది. పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లాలో వెలగపూడి రామకృష్ణబాబు క్షేత్ర స్థాయిలో అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి కోర్టు కేసులు వేశారు.
ఆయనతో పాటు పల్లా శ్రీనివాసరావు, భరత్ తదితర నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలను ఉత్తేజపరుస్తూ దీటైన ప్రతిపక్ష పార్టీని జిల్లాలో పటిష్టం చేశారు. దౌర్భాగ్యం ఏమిటంటే మన జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమైకమయ్యే నాయకులు కొరబడ్డారు. కేవలం ఒకరిద్దరు మాత్రమే ప్రజలలో మమైకం కావడం జరిగింది. పార్టీ నాయకత్వంతో పాటు నాయకులు కూడా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలకే పరిమితం కావడంతో ప్రజలతో మమైకమై పరిస్థితిని దూరం చేసుకున్నారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెలలో చెందుతున్న ఆవేదన ఇది. తమాషా ఏమిటంటే అటు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి గౌతి శిరీష వరకు అనేక కేసులు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి. విశాఖపట్నం జిల్లాలో పార్టీ కోసం కక్షతో పల్లా శ్రీనివాసరావు ఆస్తులు ధ్వంసం చేసిన పరిస్థితి తలెత్తింది. వెలగపూడి రామకృష్ణ బాబుపై అనేక కేసులు, భరత్కు చెందిన గీతం విశ్వవిద్యాలయంపై దాడులు. ఈ విధంగా ప్రతిపక్ష నాయకులుగా ఎంతో నష్టపోయినా తాము తెలుగుదేశం పార్టీలే ఉంటామని, ప్రజలకు అండగా ఉంటామని ధైర్యాన్ని ఇవ్వడం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో హర్షించదగ్గ విషయం. దీనికి భిన్నంగా విజయనగరంలో ఏ ఒక్క నాయకుడు ఉద్యమం చేసింది లేదు, ఎటువంటి సంక్షోభము ఎదుర్కొన్నది లేదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం దీనిని గమనించిందో లేదో కూడా తెలియని పరిస్థితి. గమనించి నిద్ర నటిస్తే మరింత పతనమే. ఇది ఒక సైనికుడిగా రోడ్డెక్కి అధికార పక్షంలో తప్పులను ఎత్తి చూపడానికి సిద్ధమైన తెలుగు సైనికుల మనోవేదన అర్థం చేసుకుంటే ముందుకే, లేదంటే యథా రాజా తదా ప్రజ. ఆడుదాం ఆంధ్రాని జగన్ 2 నెలల క్రితం ఆట మొదలుపెట్టారని, 5 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో రాక్షసుల చర్యలు పెచ్చురిల్లిపోయాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పేర్కొన్నారు. ఈరోజు విజయనగరంలో జరిగిన శంకరావం సభలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు పంచభూతాలను మింగేస్తూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కసారి ఐడెంటిఫై చేయండి జిల్లా స్థాయిలో అని. అయితే అప్పుడే అనుకున్నా, ఈరోజు ప్రత్యేకించి ఇసుకని మింగిన వాళ్ళు ఎవరు? అసలు ఇసుక కాదు, పంచభూతాలు, ఇసుకని, భూమిని, నేలని, నీరుని, అగ్నిని అన్ని కలిపి హఠాత్తు మింగేసే అక్కడ జగనన్నకి తెలుసు. ఇక్కడ ఎక్కడ చూసినా స్వామిమయం, వెనక చూసినా స్వామిమయం, ముందు చూసినా స్వామిమయం, వెనక చూసినా స్వామిమయం. అయితే ఏం చేస్తాం? స్వామియే సర్వమయ్యప్ప అని ఒక నినాదం తీసుకుందాం, అంతకంటే అభ్యంతరం లేదు మనకి. అయితే మనం చేయాల్సింది, ఈ రాక్షసుడు ముందుకి వెనక్కి ఎటు చూసినా అది జిల్లా స్థాయి అని, నియోజకవర్గ స్థాయి అని, రాష్ట్ర స్థాయి అని చేయాల్సింది ఉమ్మడిగా జనసేన, టీడీపీ ఇరు పార్టీల గట్టిగా మనం కిందటిసారి కూడా నేను చెప్పా, 2 ఆత్మల ఒక శరీరంగా గట్టిగా మనం పని చేయాలి. అది మన ఇరు పార్టీల ధ్యేయం. అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన భారత న్యాయ సంహిత క్రిమినల్ చట్టం బీఎస్ఎస్ సెక్షన్ 106(1)(2)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రవాణా రంగ డ్రైవర్లకు కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెంచిన ఫీజులు, పెనాల్టీలు, రోడ్, టోల్, గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో లారీ, గూడ్స్ వెహికల్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు కోట నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ వాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి సంస్థ జిల్లా కన్వీనర్ జగన్మోహన్ రావు, లారీ, లగేజ్, గూడ్స్ వెహికల్స్ అధ్యక్షుడు అక్బర్ సత్యబాబులు మాట్లాడుతూ సరుకు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్లకు క్రిమినల్ సెన్స్ చేయడం అత్యంత కిరాతమైన చర్యగా వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ, రైల్వే ప్రజా రవాణాను, హైవేలను కార్పొరేట్ చేతుల్లో పెట్టారని, డ్రైవర్లకు వారి దగ్గర బందీలు చేయొద్దని, రవాణా రంగ వ్యతిరేక విధానాలను విరమించుకుంటే మొత్తం వ్యవస్థనే స్తంభింప చేస్తామని హెచ్చరించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరుతో సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ అనితకు అందజేశారు. రవాణా రంగ కార్మికుల సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరిగదా మేము ఏదో గొప్పగా బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని మార్చాము, దానికి ముద్దు పేరు భారత న్యాయ సంహిత చట్టం 106(1)(2) పెట్టాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గొప్పగా ప్రకటించారు. ఆ చట్టంలో చేసిన గొప్పతనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే కొంత నయం, ఈయన బ్రిటిష్ వాళ్ళ కంటే చాలా దుర్మార్గంగా ఆ చట్టంలో డ్రైవర్లని క్రిమినల్ చేస్తూ ఈరోజు చట్టం చేశారు. దీన్ని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది.
ఈరోజు దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మేము మా నిరసనని తెలియజేస్తున్నాం. కోట దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చాం. ప్రభుత్వం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, లేకపోతే దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాబామెట్లో వేంచేసి ఉన్న 7 కోవిల్లో సూర్యభగవాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక అర్చన చేసి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి పి శివకుమార్, ప్రధాన అర్చకులు నరసింహ శర్మ మాట్లాడుతూ విశ్వానికి ఆరోగ్య ప్రదాత అయిన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడని తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. మార్తాండం చండరశ్మి దివాకరం ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యం సతతం శరీర ఆరోగ్యాన్ దేహి. సర్వజనులకు సర్వ వృక్ష సంపదల దగ్గర నుంచి సర్వ దేవతలు, సర్వ ఋషులు, సర్వ జీవకోటి కూడా ఈరోజు సూర్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగాను స్మరించి నమస్కరించి ధ్యానించి ఆరోగ్యాన్ని పొందుతాయంటారు. అది మన శాస్త్ర సమ్మతమైనటువంటి వాక్యం. కాబట్టి ఈరోజు ఎవరైతే సూర్యనారాయణ స్వామివారికి నమస్కరిస్తారో, నమస్కరించినంత మాత్రమే భాస్కరుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి పవిత్రమైన రోజు ఈరోజు రథసప్తమి. రథసప్తమి నాడు ఎవరైతే సూర్య నమస్కారాలు ఆచరించడం కానీ, సూర్యుని ఆరాధించడం కానీ, లేదా సూర్య నమస్కారం చేసిన తర్వాత దేవాలయంలో సూర్యుని దర్శించడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితంతో పాటు పరిపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందనేది మన వేదాలు చెప్తున్నటువంటి సమ్మతించినటువంటి వాక్యం. కావున విజయనగరంలో ఉన్న భక్త మహాశయులందరూ బాబామెట్ ఏడుకోవల్లో ఉన్నటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని విచ్చేసి స్వామివారిని దర్శించి పరిపూర్ణ ఆరోగ్యానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. బాబామెట్టలో శివ పంచాయత దేవాలయం స్థాపించి నేటికి 19 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మా దేవాలయంలో సప్త దేవతామూర్తులు ఉన్నారు. అందులో సూర్యనారాయణమూర్తి గారు ఒకరు. వారికి ప్రతి మాఘమాసము అంగరంగ వైభవంగా ఉత్సవాలన్నీ కూడా చేస్తున్నాము. రథసప్తమి అలాగే రథసప్తమి నాడు భక్తుల స్వహస్తాలతో అభిషేకాలు ఏర్పాటు చేశాము. అలాగే సాయంత్రం కళ్యాణం కూడా ఉంది ఈరోజు. అలాగే ప్రతి ఆదివారము కూడా అభిషేకాలు చేయడం జరుగుతుంది. 5వ ఆదివారం నాడు సూర్య నమస్కారాల కార్యక్రమం పెట్టాము. అందులో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని భక్తులను ఇక్కడ అందరూ కూడా దేశంలో కార్మికులను, రైతులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు బానిసలుగా చేయడానికి మోడీ చట్టాల్లో మార్పులు చేస్తూ ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులకు భయపడి ఆ నల్ల చట్టాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని కార్మిక రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 13 కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు పరాకాష్ఠకు చేరిన నేపథ్యంలో ఈ దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మరియు రైతులు చేస్తున్న పోరాటానికి పార్లమెంట్లో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఉన్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తానని, దాన్ని చట్టరూపం దాలుస్తానని, మీరు వెంటనే ఉద్యమాన్ని ఆపండి అని ఆ రోజు ప్రాధేయపడి క్షమాపణ చెప్పినటువంటి మోడీ క్షమాపణ చెప్పడానికి 2 ఏళ్ళు పట్టిందా? అదే రామాలయం నిర్మాణానికి మాత్రం పరిగెట్టుకుని వెళ్ళి ఈ 2 ఏళ్ళలో పూర్తి చేసావే. మరి సాటి కార్మికులు, ఈ రైతన్నకి అన్నం పండించిన రైతన్న తాలూకా సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఈ మోడీకి తీరు లేదు. కబడ్దార్ మోడీ, ఏవైతే కార్మిక చట్టాలని విభజిద్దాం అనుకుంటున్నావో, 4 లేబర్ కోడ్లు తెద్దాం అనుకుంటున్నావో నీ అంతు చూస్తాం. అలాగే అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాల్లో ఈ దేశాన్ని 200 సంవత్సరాలు వెనక్కి నెట్టేసేటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. ఇవాళ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని దేశంలో సమూలంగా నాశనం చేయడానికి, పెట్టుబడిదారు వర్గానికి దేశాన్ని అమ్మేయడానికి
ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా వాళ్ళ మిత్రులు అనేటువంటి అదానీ అంబానీలకి దారాదత్తం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ మతతత్వ విధానాన్ని కార్పొరేట్ విధానాన్ని ఇవాళ దేశంలో తీసుకొచ్చి ఇవాళ పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ దేశంలో 84 కోట్ల మంది 13 కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కలిపి ఇవాళ 16వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెలో దిగారు. ఇవాళ నరేంద్ర మోడీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా నీ నియంతృత్వ విధానాల్ని, పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాల్ని, మతతత్వ విధానాల్ని మానుకోకపోతే నరేంద్ర మోడీ ఢిల్లీలో నువ్వు రైతాంగాన్ని అడ్డుకోవడానికి మేకులు దిగ్గొట్టినట్టుగా 2024లో నీ ప్రభుత్వాన్ని నీ పార్టీని అడ్డుకోవడానికి. బీజేపీ పాలకుల కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ బొబ్బిల్లో కూడా విజయవంతమైంది. సంయుక్త కిసాన్ మోర్చా, భారత కార్మిక సంఘాల ఐక్యవేదికలు ఇచ్చిన పిలుపులో భాగంగా బొబ్బిల్లో రైతులు, కార్మికులు వందలాది మంది పాల్గొని పట్టణ పురవీధుల్లో, పట్టణ కళాశీ సంఘం కార్మికులు వందలాది మంది పాల్గొని పట్టణ పురవీధుల్లో, పట్టణ కళాశీ సంఘం ఆఫీస్ నుంచి చర్చి సెంటర్, సిరిపురపు వీధి, మేదరబంద జంక్షన్, మార్కెట్, గాంధీబొమ్మ సెంటర్, వేణుగోపాల స్వామి కోవిల్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ, విదేశీ సామ్రాజ్యవాద కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు చేస్తున్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయాలని, అన్ని పంటలకు సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి కనీస మద్దతు ధర లభించేలా చట్టం చేయాలని, అలాగే కౌలు రైతులతో సహా రైతుల రుణాలన్నింటిలోని మాఫీ చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, రైతుల వ్యతిరేకమైన చట్టాలు నరేంద్ర మోడీ చేస్తున్నాడు. దానికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎస్కేఎం అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోని దేశం మొత్తం మీద సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామీణ భారత బంద్ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, కంపెనీలకు అప్పచెప్పడానికి నల్ల చట్టాలను చేసిన విషయం మన అందరికీ తెలుసు. ఆ నల్ల చట్టాలను ఈ రోజుకి రద్దు చేయకుండా ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోని చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతాంగం అంతా పిలిపిస్తే తీవ్రమైన నిర్బంధాన్ని అక్కడ ఢిల్లీకి రాకుండా ఈ ప్రభుత్వం ప్రయోగిస్తూ ఉంది. బోర్డర్ కంచెలు వేసినట్టుగా మొత్తం పాకిస్తాన్ బోర్డర్కి ఏ రకంగా నిర్బంధం పెడతారో అదే పద్ధతిలో ఇవాళ ఢిల్లీలోని బోర్డర్ అంతా కూడా మొత్తం ఆపేసి రైతాంగాన్ని అంతా కూడా లోనకు రానియకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. రాజకీయాలు హుందాగా చేయాలని, అధికారం ఉంది కదా అని అహంకారాన్ని ప్రదర్శిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర హెచ్చరించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే జోగారావు మాదిరి రాజకీయాలను చేసేవారిని చూడలేదని, వ్యక్తిగత విమర్శలకు ఈ విధంగా ఎవరూ దిగలేదని ఆరోపించారు. తాము మొదలు పెడితే క్షమించేది లేదని, తమ వద్ద కూడా స్పష్టమైన ఆధారాలు, రుజువులు ఉన్నాయని, తాము చిట్టా విప్పితే ఎమ్మెల్యే మొహం ఎక్కడ పెట్టుకుంటారో తెలుసుకోవాలని హెచ్చరించారు. మన శాసనసభ్యులు అలజంగి జోగారావు గారు నిన్న రాత్రి కరెక్ట్గా 11 గంటలు 10:30 మధ్యలో 100 నుంచి 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా కౌన్సిలర్పై దాడి చేయడం, ఇంతకు ముందు కూడా ఆయనపైనే సాక్షాత్తు చట్టసభ అయిన మన మున్సిపల్ కౌన్సిల్లోనే ఈడ్చుకుంటూ వచ్చి కొట్టారు. ఎమ్మెల్యే గారి అనుచరులు, ఎమ్మెల్యే గారు ద్వారా మా నారాయణ గారికి ప్రాణహాని ఉంది. ఆయన్ని హత్య చేయాలని ఈ ప్రయత్నంలో ఉన్నారు. ఎవరైతే అవినీతిపై ఖండిస్తున్నారో, వైఎస్ఆర్సీపీ చేస్తున్న అవినీతిని ముక్కుసూటిగా మాట్లాడుతున్నామో వాళ్ళందరిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. ఈరోజు పార్వతీపురం ప్రజలందరికీ తెలియజేసింది ఏమంటే, ప్రశ్నించిన ఈరోజు నారాయణకి జరిగింది, రేపు మీకు జరగచ్చు, ఎల్లుండి నాకు కూడా జరగచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా వెరిఫికేషన్ పెట్టుకోమను, లేదంటే అధికారంలో ఉన్నారు వెరిఫికేషన్ చేసుకోమనండి. నా ఇంటి గురించి నేను 1990లో ఆ సైట్ కొనుక్కున్నా. అది అక్కడే ఇంకా మాది కొంత ఇంకా గడ్డలో కలిసింది. దాని గురించి ఈ గవర్నమెంట్ రెగ్యులేట్ చేసింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్లో ఉంది, రెగ్యులేట్ చేసింది అన్నీ ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపిస్తాం. అంచేత 5 ఏళ్ళుగా ఇదే మాట్లాడతాడు ఆయన.
తర్వాత కొమరాడులో భూములు ఉన్నాయట, ఆ 80 ఎకరాలు ఎక్కడ ఉంటే కావాలంటే సగం ఆయనకి ఇచ్చేస్తాను నేను, అది చూపించమనండి. సగం కావాలంటే ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ మీ 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 దీనికని నేను చెప్తున్నాను. నేను లేని మాటలు ఎందుకు? గరుగు బిల్లులో నేను రిజిస్ట్రేషన్తో కొనుక్కున్నాను భూములు. డాక్యుమెంట్లు కావాలా చెప్పండి, మీ ముందే పెడతాను నేను. అంతేగాని మేము 5 ఏళ్లలో కాదు, మొత్తం దీంట్లో కానీ ఎక్కడైనా కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేశాం మేము. కబ్జా చేసినట్టు కానీ ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నట్టు కానీ అలాంటి ఆరోపణలు మీరు చేయలేదే. ఎందుకు ఈ పసలేని ఆరోపణలు? విజయనగరం గూడ్షెడ్ జంక్షన్లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పాలక మండలి అధ్యక్షుడిగా రెయ్యి శంకర్రెడ్డి, సభ్యులుగా మరో 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు. దేవస్థానం గూడ్షెడ్ కంటోన్మెంట్ నందు ఈరోజు నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కమిటీకి చైర్మన్గా రెండోసారి నేను శ్రీ రెయ్యి శంకర్రెడ్డిని నియమించారండి. అలాగే నా తోటి సభ్యులుగా ప్రసాద్, భీమరాజు, శోభారాణి గారు, రమణమ్మ గారు, లక్ష్మి గారు, మారమ్మ గారుతో 7 సభ్యులతో కలిసిన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మనం ప్రతి నెల వచ్చే మాస శివరాత్రిలో సుమారు 1000 మందికి పైగా మనం అన్న సమారాధన కార్యక్రమం చేయబడుతుందండి. అందరూ భక్తులందరూ వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి. అలాగే మనం ప్రతి ఏడాది కార్తీక మాసంలో 4 సోమవారాలు 5 సోమవారాలు పడిన 5 మనం పూజలు విశేషంగా జరుపుతున్నామండి. అలాగే వాటితో పాటు ప్రసాద వితరణ, మనం అన్న సమారాధన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో వేసవికాలం వస్తున్న దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చేయాలని ఆలోచనతో ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేశామని ఎంపీపీ సలహాదారులు ఉప్పాడ సూర్యనారాయణ అన్నారు. భోగాపురం గ్రామంలో భోగాపురం, కొయ్యపేట గ్రామాల్లో ఎంపీ నిధుల నుంచి బోర్లు మంజూరు చేయడం జరిగిందని, వాటిని ప్రారంభించామని పేర్కొన్నారు. గ్రామాల్లో సుమారు 3 ఎంపీటీసీ పరిధిలో 6 బోర్లు ప్రారంభించామని, అలాగే మండలంలోని మరో 20 బోర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. భోగాపురం 3 ఎంపీటీసీ పరిధిలో, భోగాపురం 3 ఎంపీటీసీ పరిధిలో ఈరోజు మండల పరిషత్ నుంచి 6 బోర్లు మంజూరు చేయడం జరిగింది. 6 కూడా డ్రిల్లింగ్ అయిపోయి ఓపెనింగ్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలానే మొత్తం భోగాపురం పంచాయతీ సంబంధించి భోగాపురం 1కి 2 బోర్లు ఇవ్వడం జరిగింది, 2కి 2 బోర్లు, అలాగే భోగాపురం 3 ఎంపీటీసీ మొత్తం 6 బోర్లు. మొత్తం టోటల్గా పంచాయతీకి సంబంధించి 10 బోర్లు మండల పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి ఈవేళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇదే కాకుండా మండలంలో రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండాలన్న ఆలోచనతో ఇప్పటికే సుమారు ఈ భోగాపురం పంచాయతీ కాకుండా మరొక 20 బోర్లు కూడా ఆల్రెడీ మంజూరు చేసి అవి కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి మండలంలో 650 బోర్లు ఉన్నాయి మండల పరిషత్ పరిధిలో. ఈ 650 బోర్లు కూడా రిపేర్ వస్తే వెంటనే క్రాస్ ప్రోగ్రాంలో చేయడానికి మండల పరిషత్ నుంచి 5,30,000 రూపాయలతో మరి ఇప్పటికే స్పేర్ పార్ట్లు కూడా తీసుకొచ్చి ఆఫీసులో సిద్ధంగా ఉంచాం. భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 300 మంది రోగులు పాల్గొని వివిధ రకాల వైద్య సేవలు పొందారు. భోగాపురం ఎంపీడీఓ చంద్రకళ, పోలిపల్లి వైద్యాధికారి తిరుపతి నాయుడు ఆరోగ్య శిబిరాన్ని ముంజేరు ఉన్నత పాఠశాలలో చేపట్టారు. అక్కడికి వచ్చిన రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఎంపీపీ సలహాదారులు ఉప్పాడ సూర్యనారాయణ మరియు ఆ గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొని రోగులకు అవసరమైన కిట్లు కూడా అందజేశారు. పార్వతీపురంలో సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణం భక్తి జనంతో కిక్కిరిసిపోయింది. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి తొలి పూజను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. పార్వతీపురం చుట్టుపక్కల కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వచ్చి సూర్య భగవాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు తదితర పూజాధికారులు నిర్వహించారు. సూర్యపీఠం పీఠాధిపతి వేమకోటి నరహర శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సూర్య జయంతి అద్భుతమైనటువంటి పర్వదినం.
యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి జరుపుకోవలసినటువంటి పర్వదినం. మన పుట్టినరోజుని మనం జరుపుకుంటూ ఉంటాం సాధారణంగా. కానీ సూర్య భగవానుడు జన్మించిన ఆవిర్భవించినటువంటి గొప్ప రోజు సూర్య జయంతి రథసప్తమిగా ప్రజల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటిది. ఈ సంవత్సరంలో 52 ఆదివారములుగా చేస్తున్నటువంటి సౌర దీక్ష పూర్తి చేసి తిరిగి మరొక సంవత్సరానికి సంకల్పం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక పూర్ణాహుతి నుంచి మరొక సంకల్పం ఆవిర్భవించేటటువంటి పర్వదినం ఈరోజు. అందుచేత ఈ ప్రాంగణంలో వచ్చినటువంటి భక్తులు దర్శించుకుంటున్న వాళ్ళందరూ కూడా కొంతమంది భక్తితో వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు సేవాభావంతో వచ్చి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెట్టేస్తాం. జగన్ను అద్భుతమైన స్కామ్ స్కానర్గా వివరించిన నారా లోకేష్. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం. మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవంలో వెల్లడించిన కోలగట్ల. గతమెంతో గణం, నేడు గగనం. హిమాలయాల నుండి అధపాతాళానికి పడిపోతున్న జిల్లా తెలుగుదేశం పార్టీపై వాజీ ప్రత్యేక కథనం.